ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బి ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? బి రాయాలంటే ఇప్పుడు ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద క్రాస్ లైన్ తీసుకోవాలి పి లెక్క. తర్వాత కింద కూడా క్రాస్ లైన్ గీస్తే బి అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సి. సి ఎలా రాయాలో చూద్దాం. సి రాయాలంటే పెద్ద కర్వ్ గీయాలి, అంతే. అయిపోయింది ఫ్రెండ్స్. సి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డి గురించి, డి ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? డి రాయాలంటే ఫస్ట్ ఇట్లా పెద్ద స్టాండింగ్ లైన్ గీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆ లైన్ కి జాయిన్ చేసి ఒక కర్వ్ గీసి డౌన్ లో కూడా జాయిన్ చేసుకుంటే డి అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? ఈ రాయాలంటే ఫస్ట్ ఒక పెద్ద స్టాండింగ్ లైన్ తీసుకోవాలి. తర్వాత పక్కన స్లీపింగ్ లైన్ తీసుకోవాలి రైట్ లో. ఓకేనా? రైట్ లో స్లీపింగ్ లైన్ తీసుకోవాలి పెద్దది, మరి అంత పెద్దది కాదు, కొంచెం చిన్నదే. ఇంకా మిడిల్ లో కూడా దానంత సైజే స్లీపింగ్ లైన్ గీయాలి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు డౌన్ లో కూడా స్లీపింగ్ లైన్ పెద్దగా గీస్తే ఈ రెండు ఒకటే సైజు ఉండాలి. అప్పుడు ఈ 3 ఒకటే సైజు ఉంటే అంటే ఫ్రెండ్స్ ఈ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎఫ్ రాయాలంటే ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి పెద్దది. దానికి రైట్ సైడ్ లో ఒక పెద్ద స్లీపింగ్ లైన్ తీసుకోవాలి. మిడిల్ లో కూడా ఒక స్లీపింగ్ లైన్ తీసుకోవాలి, అంతే. రైట్ సైడ్ లో అలా తీసుకుంటే ఎఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ జీ ఎలా రాయాలో చూద్దాం. జీ రాయడం అంటే ఇప్పుడు ఒక సి రాయాలి ఫ్రెండ్స్. సి రాయాలి. సి రాయాలి. తర్వాత దాన్ని జాయిన్ చేసి ఒక పెద్ద కర్వ్ గీయాలి. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక కర్వ్ గీయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆ కర్వ్ కి జాయిన్ చేసి ఇలా స్లీపింగ్ లైన్ గీయాలి. స్లీపింగ్ లైన్ ఈ కర్వ్ కి జాయిన్ చేసి రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఆ స్లీపింగ్ లైన్ కి జాయిన్ చేసి ఇలా స్టాండింగ్ లైన్ గీస్తే జీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు హెచ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? హెచ్ రాయాలంటే ఒక పెద్ద స్టాండింగ్ లైన్ గీసుకోవాలి. ఒక పెద్ద స్టాండింగ్ లైన్ గీసుకున్నాక పక్కన కూడా ఒక స్టాండింగ్ లైన్ గీసుకోవాలి. మిడిల్ లో ఇప్పుడు స్లీపింగ్ లైన్ గీసుకోవాలి. అప్పుడు హెచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఐ ఎలా రాయాలో చూద్దాం. ఐ రాయాలంటే ఇప్పుడు ఒక స్టాండింగ్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ లో ఒక స్లీపింగ్ లైన్ పెట్టాలి, పైన కూడా ఒక స్లీపింగ్ లైన్ పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు ఐ అయిపోతుంది. నెక్స్ట్ జే ఎలా రాయాలో చూద్దాం. జే రాయాలంటే ఇట్లా స్టాండింగ్ లైన్ తీసుకోవాలి. తర్వాత చిన్న కర్వ్ గీయాలి. ఇట్లా రైట్ సైడ్ లో కర్వ్ గీయాలి. తర్వాత పైన స్టాండింగ్ లైన్ లో స్టాండింగ్ లైన్ కి జాయిన్ చేసి స్లీపింగ్ లైన్ రాస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? జే. ఇప్పుడు కే గురించి నేర్చుకుందాం. కే రాయాలంటే ఇలా స్టాండింగ్ లైన్ గీయాలి. ఇప్పుడు రైట్ సైడ్ లో ఒక క్రాస్ లైన్ తీసుకోవాలి, చిన్నది, మరి అంత చిన్నది కాదు, కొంచెం పెద్దదే. ఇప్పుడు దాని కింద ఆ క్రాస్ లైన్ కి జాయిన్ చేసి కింద ఇంకొక క్రాస్ లైన్ చాలా పెద్దది గీసుకుంటే కే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎల్ గురించి ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎల్ రాయాలంటే ఒక పెద్ద స్టాండింగ్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఆ స్టాండింగ్ లైన్ కి జాయిన్ చేసి డౌన్ లో స్లీపింగ్ లైన్ గీస్తే ఎల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎం ఎలా రాయాలో చూద్దాం. ఎం రాయాలంటే ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఆ స్టాండింగ్ లైన్ కి జాయిన్ చేసి ఇలా ఒక చిన్న క్రాస్ లైన్ రాసుకోవాలి, కొంచెం పెద్దది అంతే. తర్వాత ఆ క్రాస్ లైన్ కి జాయిన్ చేసుకొని ఇంకొక క్రాస్ లైన్ ఇలా
ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఆ పైన క్రాస్ లైన్కి జాయిన్ చేసుకుని